అన్నా టిఫిన్ చేస్తున్నా అన్న, మీకు లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేయండి. వస్తాంలే రైతు. సరే. వీడేంటి పండులా ఉన్నాడు? వీడెక్కడున్నాడేంటి? రే పండు, నువ్వేంట్రా ఇక్కడ? అసలు ఎలా ఉన్నావు? అసలు ఎవరన్నా మీరెవరో నాకు తెలీదు. అయినా మా వంట చేస్తూ తిడతాడు, అడ్లాగండి. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? నేను ఎవరో తెలియనట్టు. రే వెళ్దామా? ఏమైందిరా అలా చూసుకుంటూ వస్తున్నావు? అన్నా అప్పుడు ఒకడికి హెల్ప్ చేసాం కదా. ఎవడ్రా? అదేరా, దొంగల దగ్గర నుంచి గోల్డ్ కాపాడే హెల్ప్ చేసాం కదరా. ఎవర్రా పండునా? వాడేరా, ఈ షాప్ లో పని చేస్తున్నాడు వాడు. వాడు ఇక్కడ ఉన్నాడా? పదండ్రా వెళ్దాం. రే పండు, ఎలా ఉన్నావురా? నీకు ఇందాకే చెప్పాను కదా మీరెవరో నాకు తెలియదు అని. ఇక్కడ నుంచి వెళ్ళండి, మా వంట చేస్తూ తిడతాడు. రే వీడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు? అన్న ఇందాక నాతో కూడా ఇలాగే మాట్లాడాను అన్న వాడు. సరే వాళ్ళు వాడుతున్నాడని భయపడుతుంటున్నాడు, బయట మాట్లాడదాం పదండ్రా. అరే తమ్ముడు ఆగు, నిజంగా మేము ఎవరో తెలీదా? ఎన్నిసార్లు చెప్పాలన్నా మీరెవరో నాకు తెలియదని? ఏం మాట్లాడుతున్నావురా? ఆ రోజు నీకు అంత సహాయం చేస్తే కృతజ్ఞత కూడా లేకుండా మీ ఎవరైనా అడుగుతావా? ఏంటి మీరు నాకు సాయం చేశారా? మిమ్మల్ని నమ్మినందుకు మా అమ్మకి నా మీద ఉన్న నమ్మకం అంతా పోయిందన్నా. మా వల్ల నువ్వు మీ అమ్మ దగ్గర నమ్మకం కోల్పోవడం ఏంటి? 3 సంవత్సరాల తర్వాత మా అమ్మని చూస్తానని ఆనందంగా ఇంటికి వెళ్తున్న రోజు అది. అమ్మా నానా పండు, నిన్ను చూసి ఎన్ని రోజులైందిరా నాన్న. ఏంటి నన్ను ఎలా చిక్కిపోయో? ఏంటమ్మా రాగానే మొదలు పెట్టావా? అయినా నీకు సర్ప్రైజ్ అన్నాం కదా, కళ్ళు మూసుకో. ఎందుకు నాన్న? మూసుకో అమ్మా, చెప్తాను. సరే నాన్న. అమ్మా ఇప్పుడు కలుతారు. ఏంట్రా నానిది? సర్ప్రైజ్ అన్నాను కదమ్మా, నీకోసం సిటీలో బంగారం కొన్నాను. ఏంటి బంగారం కొన్నావా? ఎందుకు నాన్న ఇప్పుడు ఇవన్నీ? నీ కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకున్నానమ్మా. ముందుకు తీసుకెళ్లి అత్తకు చూపించు. అత్తకెందుకు నాన్న? ఆ రోజు నీ కొడుకు దేనికి పనికిరాని వాడు ఏది కొనలేడు అన్నది కదమ్మా. ఇప్పుడు ఈ బంగారం తీసుకుని వెళ్ళి నా కొడుకు కూడా అన్ని కొంటాడని గొప్పగా చెప్పుకో అమ్మా. ఎందుకు నాన్న ఇప్పుడు ఇవన్నీ? తర్వాత చూపిస్తానులే. ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? సరేరా ఇవ్వు. వదినా. ఏంటోదినా? ఆ రోజు నా కొడుకు ఎందుకు పనిచేయడు, ఏం సాధించలేడు అన్నావు కదా. ఈ రోజు నా గురించి పట్టణం నుంచి బంగారం తెచ్చాడు చూడు. అవునా వదినా? ఏది? అయ్యో వదినా, నిన్ను చూస్తే నవ్వాలో తెలియలేదు, ఏడలో తెలియలేదు వదినా. ఏమైంది వదిన అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి వదినా, రోల్డ్ గోల్డ్ కి తేడా తెలీదా నీకు? అత్తేంటి ఇలా మాట్లాడుతుంది? ఏంటి వదినా, ఇది రోల్డ్ గోల్డా? అయినా ఎంత బంగారం మీడియాలో కొనేస్తాడు వదినా. ఓన్లే నీ సంతోషం కోసం విధానం తీసుకొచ్చాడు. అసలు ఏమైంది? నేను బంగారమే కదా కొన్నాను. సరే ఇంక బయలుదేరదాంరా. అవును, వీడు బంగారం బేల పెట్టారా? లేదు మామ, ఇంకా నా దగ్గర ఉంది. అంటే ఈ బంగారం మార్చింది వాళ్ళ? మళ్ళీ మీ వల్ల మా అమ్మ కళ్ళల్లో కన్నీరు చూశానన్నా. ఆఖరికి మీ దొంగ బుద్ధి చూపించుకున్నారు కదన్నా. ఆటో ఇక్కడ ఉండాలేడి? ఎవడరా నువ్వు? వాడితే నీకేంటి పని? వాడు మా షాప్ లో 3 లక్షలు దొంగిలించాడు. వాడిని షాప్ లో దొంగలించడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఒక నిమిషం ఉండండి, చూపిస్తాను. ఇదిగో చూడండి. ఇక చాలు ఇవ్వండి. పక్కా ప్లాన్ తో వాడు ఫ్రెండ్ కలిసి కెమెరాలు ఆఫ్ చేసి మరీ దొంగతనం చేశారు. కానీ నా పర్సనల్ కెమెరా మాత్రం చిక్కారు. మీరు మాత్రం వాడు కనిపిస్తే ఈ నెంబర్ కాల్ చేయండి. అరే ఆగరా. ఏంటన్నా, మీకు నిన్న చెప్పాను కదా మీరెవరో నాకు తెలియదని. లేగండి. ఏంట్రా ఏదో పెద్ద పత్తిలా మాట్లాడుతున్నావు? నువ్వు మాలో దొంగవే కదా. మేమైనా దొంగతనం చేసి మంచోళ్ళ మారాంరా, కానీ నువ్వు కష్టపడిన డబ్బులతో బంగారం కొన్నానని మమ్మల్ని మోసం చేసావు. ఏం మాట్లాడుతున్నారన్నా? ఆ డబ్బు నేను కష్టపడి సంపాదించింది. రే నీ గురించి మాకు అంతా తెలుసురా. నువ్వు ముందు పనిచేసే షాప్ లో దొంగతనం చేసావని. అయినా ఎంత నమ్మించావురా? ఊరి నుంచి వచ్చాను అమ్మ కోసం బంగారం కొనానని. మేము కూడా ఎర్రి ఎదవలా నమ్మేశాం. అసలు ఏం తెలుసు అన్న మీకు నా గురించి? అసలు ఆ ఓనర్ నాకు ఏం చేశారు తెలుసా మీకు? సార్, అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఇన్ని రోజులు నేను దాచుకుని డబ్బులు ఇస్తారా? అదేంటన్నా ఎంత తక్కువ ఇస్తున్నావు? నేను ఈ 3 సంవత్సరాలు కష్టపడి 3 లక్షల వరకు దాచుకున్నాను కదా. నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ. అయినా నువ్వు నా దగ్గర డబ్బులు దాచిన ప్రూఫ్ ఏంటి? ఏంటన్నా, నా దగ్గర డబ్బులు తీసుకొని నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏంట్రా గట్టి మాట్లాడుతున్నావు? రే ఈయన బయట తోసేంట్రా. అన్నా అన్నా వదిలేనా? రేయ్, ఈ డబ్బులు ఇచ్చిరా వాడికి. అన్నా నేను దాచుకున్న డబ్బులు అన్నా. అన్నా డబ్బులు కావాలంట, డబ్బులు. ఇదిగోండి సార్ కీస్. వెళ్తాను సార్.
వీడేట ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు? రే పండు, పండు, రే పండు, నువ్వేంట్రా ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? రే పండు, ఏడకరా, ఓనర్ గురించి తెలిసిందే కదరా. నా మాటిని పదరా, ఇంటికి వెళ్దాం. 3 సంవత్సరాలు మా అమ్మ కోసం కష్టపడిన డబ్బురా అది. నన్ను అలా మోసం చేయాలనిపించిందిరా. రే పండు, ఏడకరా, పదరా, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. నేను వెళ్ళను రా, నా డబ్బులు ఇచ్చినందుకు నేను వెళ్ళను. రే, నీ డబ్బులు నీ దగ్గర రావాలంటే నా దగ్గర ప్లాన్ ఉందిరా. ఏంట్రా అది? రే, షాప్ లో ఉన్న లాకర్ని దొంగతనం చేద్దాం రా. ఏంటి దొంగతనమా? రే, నీ డబ్బులు రావడం కోసం ఎందుకంటే మంచి ప్లాన్ ఏమైనా ఉందా? నా మాట ఏంట్రా, కెమెరాస్ కోసం, కీస్ కోసం నేను చూసుకుంటాను రా. నీ బాధ చూస్తుంటే నాకు హెల్ప్ చేయాలని ఉందిరా. ప్లీజ్ రా, ఒప్పుకోరా. సరేరా. సార్ ఎక్కడికి వెళ్తున్నట్టున్నాడు. కీస్ కొట్టడానికి ఇదే మంచి టైం. అరే పండు, కీస్ దొరికేరా, డూప్లికేట్ చేయిస్తాను. సాయంత్రం రెడీ ఉండు, సరేనా? సార్, చిన్న పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను సార్. సరే మేడం, 2 minutes మేడం, ఇప్పుడే వస్తాను. ఆ రోజు రాత్రి మా ఫ్రెండ్ తెచ్చిన కీస్తో డబ్బులు కొట్టడానికి షాప్లోకి వెళ్ళామన్నా. రే, ఇక చాలురా. ఏమైందిరా? రే, నేను సంపాదించింది నాకు చాలురా. నాకు పరాయి వాళ్ళ డబ్బు మీద ఆశ లేదు. పద వెళ్దాం. ఆ రోజు నేనే నా ఫ్రెండ్ ఆ డబ్బులు పట్టుకుని 100 రోజులు వెళ్ళిపోయామన్నా. ఇదన్నా జరిగింది. నేను ఈ పరిస్థితిలో ఉన్నానని తెలుసు కూడా వాడికి ఎలా మోసం చేయాలనిపించిందన్నా. అందుకే నేను నా ఫ్రెండ్ కలిసి వాడికే మోసం చేశాం. ఇప్పుడు చెప్పండి అన్న, నేను చేసిన తప్ప? రే తమ్ముడు, నువ్వు చేసిన తప్పు కదా అనుకుంటున్నావు, కానీ ఎదుటి వ్యక్తి ప్రమేయం లేకుండా వాళ్ళ డబ్బు తీయడాన్ని దొంగతనమే అంటారా. రే తమ్ముడు, వాడికి బుద్ధి చెప్పి నీ డబ్బులు నీకు తెస్తాం. కానీ నువ్వు మమ్మల్ని నమ్మరా? నిజంగా మేము ఆ బంగారం మార్చలేదురా. సరే అన్న, ఈసారికి మిమ్మల్ని నమ్ముతాను. సార్ అక్కడ ఎవరు కస్టమర్స్ గొడవ చేస్తున్నారు సార్. అవునా? రా, పద వెళ్దాం. బేగా రండి సార్. రే, నువ్వు వీడియో తీరా, ఇది కస్టమర్తో వైరల్ చేద్దాం. ఏంటి మీరా? రే, కెమెరా ఆపు. ఓహో, ఈ షాప్ వాడని నువ్వా? మీ స్టాఫ్ కి కస్టమర్స్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? సార్ మన తప్పేం లేదు సార్, వాళ్ళే కావాలని గొడవ పెట్టుకుంటున్నారు సార్. రే, మీరు కావాలని చేస్తున్నారు కదా నన్ను మోసం చేయడానికి. ఏంటి మోసం చేస్తున్నావా? మరి నువ్వు చేసింది ఏంటి? రే, అని తీసుకొని రారా. ఆ? వీడా? రే, నువ్వు వాడికి మోసం చేసిందంతా వాడు మాకు చెప్పాడు. వాడి దగ్గర డబ్బులు దోచుకొని మళ్ళీ వాడే మోసం చేశాడని చెప్తావా? వాడి డబ్బులు వాడికి ఇస్తావా, లేకపోతే ఇప్పటివరకు తీసిన వీడియోని వైరల్ చేసి నిన్ను నీ షాపుని మూయించమంటావా? వద్దొద్దు, ఆ పని మాత్రం చేయొద్దు. అయినా వాడు నా షాప్ లో తీసిన డబ్బులకి నేను వాడికి ఇవ్వాల్సిన దానికి సరిపోయింది కదా. రే, ఆ డబ్బులు మా వాళ్ళే వాడి దగ్గర నుంచి పోయే. ఆ డబ్బులు తెచ్చిచ్చే బాధ్యత మాది. అప్పటి వరకు రే, మీ బైక్ ఇవ్వండి రా. మా బైక్ కీస్ నీ దగ్గర ఉంచు, కానీ వాడి దగ్గర కష్టపడిన డబ్బులు మాత్రం వాడికి ఇచ్చే దయచేసి. సరే, తెస్తానుండండి. ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బులు. ఆ రోజు అలా ప్రవర్తించినందుకు నాకు క్షమించు. థ్యాంక్స్ అన్న. మిమ్మల్ని ఎంత అబద్ధం చేసుకున్నా మీరు అందరూ నాకు మళ్ళీ సాయం చేశారు. రే, పర్వాలేదు లేరా. కానీ అన్నా, ఏమైందిరా? మళ్ళీ ఈ డబ్బులు ఎవరు కొట్టేస్తారని భయం వేస్తుందన్నా. మీరు కూడా మా ఊరు రావచ్చు కదా. రే తమ్ముడు, అప్పుడు నువ్వు అది కష్టపడిన డబ్బు కాదురా, అందుకే నీకు దక్కకుండా పోయింది. కానీ ఇది నీ కష్టాజీతం. ఇది నీ దగ్గర నుంచి వేరు చేయాలంటే ఆ దేవుడి వల్ల కూడా కాదురా. ధైర్యంగా ఇంటికి వెళ్ళు, సరేనా? సరే అన్న, నా క్యాబ్ వచ్చింది, నేను వెళ్తాను. వెళ్ళు. బాయ్రా. అవునన్నా, మన బండితలన్నీ వాడికే ఇచ్చేసాం. ఇప్పుడు డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెస్తాం? ఇంకెక్కడి నుంచి తీసుకొస్తావురా? మళ్ళీ మోసం చేసింది ఆ సెవరెట్ గడే, వాడి దగ్గర నుంచి తీసుకొస్తాం. రే, వాడి నుంచి ఎలా తీసుకొస్తారా? వాడు ఏంటో కూడా మనకు సరిగ్గా తెలియదు. రే, ఆ రోజు మనం కొట్టిన ఆ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ ఒక్కడిని పట్టుకున్న ఆ సెవరెట్ గడి గురించి తెలుసుకోవచ్చు. అరే, ఆ ముగ్గురులో ఒకడు ఎక్కడ ఉన్నాడు నాకు తెలుసురా. ఇంకేరైతే ఆ సెవరెట్ కూడా అంత చూడడానికి ఇప్పుడు నుండి మనలో ఉన్న సంకల్పాన్ని మొదలు పెడదాం.